హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యావరేజ్ స్పీడ్ తాలూకు సమ్స్ డైరెక్ట్గా చేయబోతున్నాం అనమాట. నేను క్లాస్లో యావరేజ్ స్పీడ్ తాలూకు బేసిక్స్, నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ టైం, నెక్స్ట్ టోటల్ టైం ఇచ్చేప్పుడు ఎలా మనం కనుక్కోవాలి ఆ సమ్స్ చెప్పాను. ఆ లాస్ట్లోన లైక్ ముందు క్లాస్లోనా లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, యావరేజ్ స్పీడ్ తాలూకు స్పీడ్ థియరీ చెప్పాను అనమాట. యావరేజ్ స్పీడ్ తాలూకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రతి క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేయాలి, డిస్టెన్స్ కాన్స్టెంట్కి ఇచ్చేప్పుడు మనం ఎలా చేయాలి, టైం కాన్స్టెంట్ ఇచ్చేప్పుడు ఎలా చేయాలి, త్రీ డిస్టెన్స్ ఇచ్చేప్పుడు మనం ఎలా చేయాలి, టైం కాన్స్టెంట్ ఇచ్చేప్పుడు ఎలా చేయాలి, ఇలాంటి థియరీ మొత్తం నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దగ్గర 20 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేశాను థియరీ పార్ట్. సో ఎవరైనా ఈ క్లాస్ చూడబట్టి ముందు ఆ క్లాస్ చూడండి, మళ్ళీ నేను చెప్పాను అనమాట. అర్థమవుతుందా? ఈ క్లాస్లో డైలీ నేను ఈ క్లాస్లోన డైరెక్ట్ క్వశ్చన్స్ చేస్తాను, డైరెక్ట్ క్వశ్చన్స్ చేస్తాను. సో ముందు థియరీ క్లాస్ అంతా చూడండి. థియరీ క్లాస్ చూడబోదు మీకు ఇప్పుడు ఏమీ అర్థం కాదనమాట. సో నా మాట అనేసి ముందు పార్ట్ 4 చూడండి. పార్ట్ 4 లాస్ట్ పోనీ మీకు ఏమైతే ఓన్లీ యావరేజ్ స్పీడ్ కావాలంటే లాస్ట్ 20 minutes చూడండి. అర్థమవుతుంది లేదా? ఎందుకంటే టైమ్ అండ్ డిస్టెన్స్లోనే ఎక్కువ అడిగే క్వశ్చన్లు యావరేజ్ స్పీడ్, నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్. సో ఈ రెండు టైప్స్లోనే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో అందుకోసం స్ట్రెస్ చేసుకొని చెప్తున్నాను. సో ముందు క్లాస్ చూడండి, పర్లేదు. ఈ క్లాస్ మీరు పాస్ చేసి ముందు క్లాస్ చూడండి. ముందు క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. ఇంకోటి అంటే మన ఛానల్ ఇప్పటికి కాబట్టి సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, మీకు తెలుసు కదా. యూట్యూబ్లో ఓన్లీ రీల్స్ చేసే వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తున్నాను. నేను మీకోసం, లైక్ మీ లైఫ్ కోసం నేను చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక ముగ్గురు షేర్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అర్థమవుతుంది లేదా? చాలామంది బాధ అనిపిస్తుంది ఏంటంటే ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, అసలు లైక్స్ కూడా చేయడం లేదు. మరి లైక్ అంటే వదిలేండి, నేను లైక్స్ కూడా లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఒక మోటివేషన్ ఉంటుంది కదా. చూడండి, నేను ఇంత కంటెంట్ ఇంత డీటెయిల్గా చూడండి, ప్రతి ఒక్క డీటెయిల్గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో యూట్యూబ్లో ఎవరైనా చెప్తున్నారా మీరు చూడండి. కావాలంటే ప్రతి టైప్ వేసి చెప్తున్నా. పర్సెంటేజ్ 8 hours చెప్పాను, 8 hours 9 hours చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్ 6 hours చెప్పాను. అంటే ప్రతి టైప్ కవర్ చేస్తున్నాను నేను. నా కోసం కాదు, మీకోసమే కదా. నేను మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే కూడా చెప్తున్నాను, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే కూడా చెప్తున్నాను. నేను ఏదో డబ్బుల కోసం చెప్పడం లేదు. మీరు ఒక చేంజ్ తెప్పించండి, నా వల్ల వచ్చేది 2-3 ఉపయోగపడాలని చెప్తున్నాను. సో అట్లీస్ట్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అర్థమవుతుందా లేదా? సరే, డైరెక్ట్ మన క్లాస్లోకి వెళ్ళిపోతాను. మరి ప్రతిసారి చెప్పుకోలేను కదా, ఒకసారి మీరు చెప్తే మీరే అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది లేదా? సో నేను బేసిక్ క్లాస్ చెప్పాను, మళ్ళీ చెప్పదలుచుకోలేదు. డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతాను. చూడండి, 56th క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. శంకర్స్ కవర్స్ ఎట్ డిస్టెన్స్ బై కార్ ఎట్ 40 km/h. చూడండి, 40 km/h కార్ వెళ్ళాడంట. నెక్స్ట్ అండ్ రిటర్న్స్ టు ది స్టార్టింగ్ పాయింట్ డైరెక్ట్గా, అంటే మొత్తం 40 km/h వెళ్ళాడు, సేమ్ డిస్టెన్సే. బై రిటర్న్ ఎంత వచ్చాడు? 20 km/h వచ్చాడు అనమాట. సో చూడండి, మీకేం చెప్పాను, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఇచ్చినప్పుడు, స్పీడ్ ఇచ్చినప్పుడు మీకు డైరెక్ట్ ఫార్ములా చెప్పాను. ఏంటది? 2xy × x+y ఫార్ములా చెప్పాను, అంతేనే కదా. డైరెక్ట్గా అదే ఫార్ములా వేసుకుని 2 × 40 × 20/40 × 20 అంటే 60. అర్థమైంది? 21 23 అప్పుడు ఎంత వచ్చింది? 80/3 వచ్చింది. అప్పుడు ఎంత వచ్చింది? 3 × 80 అంటే ఎంత? 3 2 6 నెక్స్ట్ 20 3 6 18 అంటే 26 2/3 అనమాట. 26 2/3 km/h వచ్చింది అనమాట. చూడండి, డైరెక్ట్గా ఫార్ములా ఎలాగ వచ్చిందో మనం ఎలా అప్లై చేసానో ముందు థియరీ క్లాసులు చెప్పాను. చూడండి, ఎక్కడో చెప్పాను ఇది. చూడండి, డైరెక్ట్గా ఎలా వచ్చిందో మొత్తం డెరివేషన్ చేసుకుని మళ్ళీ చెప్పాను, ఈజీగా చేయడం కోసం చెప్పాను. సో చూడండి, సో నీకేం చెప్పాను, మనం ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు మనం 3 రకాలు చేయొచ్చు. ఒకటి టైం వర్క్ బేస్డ్ చేసుకొని చేయొచ్చు, నెక్స్ట్ ఫార్ములా బేస్డ్ చేసి చేయొచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్గా కన్వెన్షన్ వేలో చేయొచ్చు. సో మీకేం చెప్పాను, ఇది ఫార్ములా బేస్డ్ చెప్పాను, ఇది ఫార్ములా బేస్డ్ చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను ఈ ఒక్క క్వశ్చన్కి టైం అండ్ వర్క్ బేస్డ్లో చెప్తున్నాను. ఎందుకు? స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ఇంకోసారి చెప్పేస్తున్నాను. చూడండి, సో చూడండి, ఈ క్వశ్చన్ మనం వేరేలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? 40 వేసుకుంటారు, 20 వేసుకుంటారు. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 40 వచ్చింది కదా. అప్పుడు మీకేం చెప్పాను, డైరెక్ట్గా 42 అంత 80 వేసుకుంటారు బై ఇక్కడ 41 40 22 40. మీకేం చెప్పాను, ఇది ఈ మెట్రిక్ మీకు టైం వర్క్లోన ఈ మెట్రిక్ ఏటవుతుంది, దీనికి ఇది స్పీడ్ అవుతుంది. సో మీరు అనుకున్న ఎల్సిఎం తీసుకుంది ఏటవుతుంది? డిస్టెన్స్ అవుతుంది. ఇది టోటల్ టైం అవుతుంది. మీకేం చెప్పారు? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. వెళ్ళాడు 40 minutes, వచ్చాడు 40 minutes, మొత్తం 80 minutes బై టోటల్ టైం అయితే 3 minutes అనమాట. అప్పుడు ఎంత? 80/3 అంటే ఎంత వచ్చింది? 26 2/3 వచ్చిందన్నమాట. 26 2/3 వచ్చిందన్నమాట. ఇదేంటిది? టైమ్ అండ్ వర్క్ మెథడ్ అనమాట. టైమ్ అండ్ వర్క్ మెథడ్ ఇలా చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు అనమాట. అలా కాకుండా మీరు ఇంకా కన్వెన్షనల్ టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం చేసినా సరే అవుతుంది అనమాట, మీ ఇష్టం అనమాట. నేను 3 రకాలు చెప్పాను, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేయండి, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 57th క్వశ్చన్. మొత్తం యావరేజ్ స్పీడ్ నుంచి ఒకటి 25 క్వశ్చన్స్ పెట్టాను. 25 క్వశ్చన్స్ పెట్టాను చూసుకోండి ఒకసారి. అంటే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్టాను.
ఏ మ్యాన్ ట్రావెల్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టు ద ఎగ్జిబిషన్ గ్రౌండ్ బై అన్ ఆటో at a speed of 30 km/h and returns by a cab at a speed of 50 km/h. What is his average speed? చూడండి సేమ్ 2x + y / x + y. వెళ్ళాడు హౌస్ నుంచి, వచ్చాడు ఆటో స్పీడ్ నుంచి, అప్పుడు ఎంత అవుతుంది? 2 × 30/50. ఇలాంటి క్వశ్చన్స్కి మీరు చిట్కలు సాల్వ్ చేయాలి. అర్థమవుతుంది లేదా? నేను మీకు నేను ఎలా అయితే పాస్ అయ్యానో, ఫస్ట్ అటెంప్ట్ ఎలా అయితే పాస్ అయ్యానో మీకు కూడా అప్పుడు అలాగే చెప్తున్నాను. అర్థమైంది లేదా? సో నమ్మకం వచ్చొచ్చు, మరి అంత ఫ్రాడ్ ఏం కాదు. చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది? 21 24 0 క్యాన్సిల్ అయితే 2 2 2 ఇప్పుడు ఎంత వచ్చింది? 55 75/2 అంటే 37.5 అనమాట. 37.5 ఎస్ఎస్సి సిపిలో ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. చూడండి నేను ఏది బ్లఫ్ చేయడం లేదు, ఉన్న క్వశ్చన్సే షిఫ్ట్ వైస్ సహా పెడుతున్నాను. నేను షిఫ్ట్ వైస్ సహా పెడుతున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ అన్ని ప్రీవియస్ ఇయర్ వచ్చిన నుంచే. చూడండి ఇది కూడా ప్రీవియస్ ఇయరే. సో ఇంత కష్టపడుతున్నాను కానీ నాకు లైక్ రావడం లేదు, ఇది రికగ్నిషన్ రావడం లేదు. రికగ్నిషన్ వచ్చినా పర్లేదు, బట్ చాలా ఎక్కువ మందికి వెళ్ళాను అనుకోండి, నేను పెట్టడానికి నాకు ఇది వస్తుంది అనమాట. యావరేజ్ స్పీడు నాకు బాధ ఏంటి తెలుసా? మీ అందరూ వీడియోస్ చేయమంటారు, రీజింగ్ చేయమంటారు, అడ్వాన్స్ మ్యాథ్ చేయమంటారు, ఇవి ట్రై చేయమంటారు, బట్ ఎవరు చూడరు. 100 వ్యూస్ అంటే చూడండి ఒకసారి. అయినా సరే నేను చేస్తున్నాను, 2-3 ఉపయోగపడాలని చెప్పి. అట్లీస్ట్ కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకేం లేదు. చూడండి, Rajendra drives his car at a speed of 40 km/h to cover half of the total distance, then increases his speed by 60 km/h. He completes his journey in 7 hours. Find his average speed. చూడండి, యావరేజ్ స్పీడ్ అడిగాడు. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు? టైం ఇచ్చాడు. చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్ మార్చాడు. చెప్పాను కదా, యావరేజ్ స్పీడ్లో నేను క్వశ్చన్లు అని ఉంటాయి. చంద్రముఖి లాగా మారుస్తూ ఉంటాడు అడు ఎగ్జామినర్. ఎందుకు? ఇందులో ఎక్కువ మార్పులు చేయడం కోసం ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ హాఫ్ ఎంత? 40 km/h వెళ్ళాడంట. ఫస్ట్ హాఫ్ 40 km/h వెళ్ళాడంట. సెకండ్ హాఫ్ ఏంటైంది? సెకండ్ హాఫ్ 60 km/h వెళ్ళాడంట. 60 km/h వెళ్ళాడంట. టోటల్ టైం ఎంత పట్టిందంట? 7 hours పట్టిందంట. అంటే 7 hours పట్టిందంట. 7 hours పట్టింది. ఇప్పుడు స్పీడ్ అడిగాడు. సో యావరేజ్ స్పీడ్ ఏంటి? మీకేం చెప్పాను? టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ చెప్పాను. డైరెక్ట్గా మీకు ఏం చెప్పాను? డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు 2 సార్లు స్పీడ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్ కావాలంటే డైరెక్ట్గా వేసుకుని వెళ్ళిపోవడమే. ఏంటి ఆ ఫార్ములా? 2 × xy / x + y. 2 × xy బెట 2 × 40/60/x + y అంటే ఎంత? 100 అనమాట. ఇప్పుడు 0 క్యాన్సిల్. 4 2 8 24 2 48 km/h అనమాట. 45 km/h. డైరెక్ట్ 48 km/h అనమాట. సో ఎప్పుడైతే ఈజీగా చేసేయగలమో అలాంటప్పుడు మీరు ఎందుకు మరి కన్వెన్షనల్ వేలో ఫాలో అవ్వడము? పాయింటే కదా. మీకు కన్వెన్షనల్ వేలో కావాలంటే ఇలా ఈ రకం చేసుకోవాలి. మీరు ఈ రకం చేసుకోవాలి. మీకు చెప్పాను కదా, ఈ రకం చేసుకోవాలి. బట్ నేను అలా కాదు. నేను ఏం చెప్తానంటే, నేను చెప్పేది కొంచెమైనా సరే మీ అందరికి అర్థమయ్యే విధంగా, ఎగ్జామ్లో సెలక్షన్ అయ్యే విధంగా చెప్తాను. అర్థమైంది లేదా? రేపు మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్లో వెళ్ళినప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి మేము రిఫరెన్స్ ఇచ్చుకొని చెప్తున్నాను, వేరేలాగా ఎందుకు చెప్పడం లేదు. బట్ మీకు అర్థం అవ్వాలి. ఎగ్జామ్లో మీ లైట్ వెళ్ళాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అంతే, ఇంకేం లేదు. చూడండి, ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ సరే డిస్టెన్స్ కాన్స్టెంట్కి ఇచ్చి 2 సార్లు స్పీడ్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ గుర్తుండిపోవాలి. 2 × x + y x / y అనుకుని గుర్తుండిపోవాలి. ఇది గుర్తుండిపోతే మీరు ఎగ్జామ్ ఫాస్ట్ చేయొచ్చు. అలా కాదు, మేము అలా చేస్తాం ఇలా చేస్తాం, మాకు బేసిక్ మెథడ్ కావాలంటే చేయండి, అంతే, దానికి ఏం లేదు. అర్థమైంది లేదా? ఒక టాపర్కి, ఒక సెలక్షన్ తీసుకున్న వాడికి, నెక్స్ట్ ఒక యాక్స్పరెంట్కి తేడా ఏంటంటే, సెలక్షన్ తీసుకున్న వాడు స్ట్రాటజీ ఉపయోగిస్తాడు. ఎంత తక్కువ చదివినది కాదు, చదివిన దాన్ని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేసుకుంటే తెలుసుకుంటాడు అనమాట. బట్ ఎవరైతే లైక్ మొత్తం కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఉండిపోతారు, అప్లై చేయలేరు అనమాట. సో నేను అంటుంది ఏంటంటే, మీరు హార్డ్ వర్క్ చేయండి, బట్ స్మార్ట్ హార్డ్ వర్క్ చేయండి, అప్పుడు మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. చూడండి, హిస్ మోటార్ సైకిల్ రైడ్స్ ఎట్ 90 km/h ఫస్ట్ అవర్, 120 km/h ఫర్ ద నెక్స్ట్ 2 hours. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే చూడండి ఒకసారి, ఇక్కడ మీరు ఫార్ములా వేసారనుకోండి దెబ్బ అయిపోద్ది. ఎందుకు? 90 km అంట ఫస్ట్ అవర్ అంట, మిగతా 120 km/h అంటే 2 hours అంట. అప్పుడు లైక్ అప్పుడు యావరేజ్ స్పీడ్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ అవుతుంది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అవుతుంది కదా. టోటల్ డిస్టెన్స్ అవుతుంది. అప్పుడు చూడండి, 90 km/h 1 hour అంటే 90 km ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు ముందు వరకు చూడండి, ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇక్కడ
కాన్సెప్ట్ అనేది షిఫ్ట్ అయింది. ఎందుకు షిఫ్ట్ అయింది? ముందు మనకి ఇచ్చాడు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం అనేది డిఫరెన్స్ చేశాడు అనమాట. ఇక్కడ డిస్టెన్స్ కూడా, ఇక్కడ డిస్టెన్స్ మనకి ప్రస్తావన లేదనమాట. డిస్టెన్స్ కాన్స్టెంటా నెక్స్ట్ అదేం చెప్పలేదు, మనం డైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. మన డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడే మనం ఈ రకంగా ఈ ఫార్ములా వేసుకొని చేస్తాం. డిస్టెన్స్ కాన్స్టెంట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం నార్మల్ చేసుకుంటాం. ఎలాగా 90 వేసుకున్నారు ప్లస్ 120 hours 120 km/h 2 hours చేసినట్ట. అప్పుడు డిస్టెన్స్ అవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ, అంతేనే కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 120 km/h 2 hours చేసి అంటే ఎంత 240 km/h అంటే ఆడు ట్రావెల్ చేసినట్టుగా. నెక్స్ట్ టోటల్ టైం ఎంత 3 hours అనమాట. అప్పుడు ఎంత అయింది, 240 + 90 330 అనమాట. 330 అయింది బై 3 అనమాట. అంటే ఇది 110 km/h అనమాట. 110 km/h వచ్చింది అనమాట. సో చూసారా, ఎప్పుడైతే మీకు క్వశ్చన్ చదవగానే మీకు డిస్టెన్స్ కాన్స్టెంట్గా అనిపించింది అనుకోండి, డైరెక్ట్గా ఫార్ములా వేసుకోండి, ఈ ఫార్ములా వేసుకోండి. అలా కాదు, ఇలాగా మీకు డిస్టెన్స్ గేట్ ఇవ్వలేదు, నార్మల్గా ఇచ్చారని చెప్తే అప్పుడు మీరు ఇలాగ నార్మల్ మెథడ్ చేసుకుంటారు. సో మీకు చెప్పాను కదా, మీకు నేర్పించింది చాలా రకాలు నేర్పిస్తున్నాను నేను. మీకు ఎలా ఎగ్జామ్ నేను ఎలాగ ఇచ్చినా సరే మీరు చెప్పే విధంగా నేను తయారు చేస్తాను. అర్థమైంది లేదా? 60 క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ A and B 800 km అంటే చూడండి, ఏకి బికి డిస్టెన్స్ ఎంత 800 km అనమాట. A train goes from A to B at 90 km/h and returns at another speed. Find the average speed. చూడండి, అంటే వెళ్ళింది ఎంత, చూడు వెళ్ళిన స్పీడ్ ఎంత అంట, వెళ్ళిన స్పీడ్ 90 km/h అంట, 90 km/h అంట. వచ్చిన స్పీడ్ ఎంత, వచ్చిన స్పీడ్ మనకు తెలియదు, బట్ యావరేజ్ స్పీడ్ ఎంత, అనదర్ స్పీడ్. ఇక్కడ ఏదో కొంచెం తప్పు ఉన్నట్టు కొంచెం చూడండి, ఇక్కడ ఏదో కొంచెం ఒకసారి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రైన్ గోస్ టు 90 km/h and returns at another speed. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఓన్ జర్నీ. ఇక్కడ ఏదో కొంచెం లైక్ డేటా కొంచెం మిస్ ఉన్నది, ఒకసారి క్వశ్చన్ చెక్ చేస్తున్నాను ఒకసారి. సో ఫ్రెండ్స్ చెక్ చేశాను, ఇక్కడ అనదర్ స్పీడ్ కాదు, ఇక్కడ 65 km/h వస్తుంది. ఇక్కడ 65 km/h వస్తుంది. ఇక్కడ 65 km/h వస్తుంది. ఇక్కడ 65 km/h వస్తుంది అనమాట. సో చూడండి, మీకు డైరెక్ట్గా చెప్పాను కదా, 2 స్పీడ్లు ఇచ్చారు, డైరెక్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు. సో 2xy/x+y ఫార్ములా వేసుకుని మీరు చేయండి. అంటే ఈ తాలూకా యావరేజ్ స్పీడ్ తాలూకా ఫార్ములా 2 × xy/x+y. సో దీని తాలూకా ఆన్సర్ మీరు కింద చేయండి అనమాట, కింద హోంవర్క్ చేయండి, కింద హోంవర్క్ చేసి మీరు పెట్టండి అనమాట. సో ఇది మీరు చేస్తే నాకు అర్థమవుద్ది, మీకు నేను చెప్పింది మీకు అర్థమవుద్ది అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసి కింద పెట్టండి అనమాట, కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, 63rd క్వశ్చన్ చూడండి. రామ్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ 40 km/h 45 km/h 60 km/h. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్ కరెక్ట్ ది 2 డెసిమల్స్. చూడండి, సో 3 క్వాంటిటీస్ ఇచ్చాడు, 3 టైప్స్ ఇచ్చాడు. ఈక్వల్ డిస్టెన్స్ అన్నాడు. మీకు ఏం ఫార్ములా చెప్పాను, ఒక ఫార్ములా చెప్పాను, లైక్ డైరెక్ట్ ఫార్ములా చెప్పాను. ఏంటది, 3 స్పీడ్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఒక ఫార్ములా చెప్పాను. ఏంటి, 3xyz/xy + yz zx అనమాట. సో ఈ ఫార్ములా చెప్పాను. సో XYZ ప్లస్లో ఏం తీసుకుంటారంటే, ఇది X తీసుకోండి, Y తీసుకోండి, Z తీసుకోండి, అలా చేయండి. బట్ నేను ముందు కూడా డైరెక్ట్ ఫార్ములా చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెప్తానంటే ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు నేను వేరే మెథడ్లో చెప్తాను. సో ఈ మెథడ్ నేను చెప్పిన టైమ్డ్ వర్క్ మెథడ్ చెప్తాను. టైమ్డ్ వర్క్ మెథడ్ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇక్కడ 40 వేసుకుంటాం, 50 వేసుకుంటాం, 60 వేసుకుంటాం. అంతే ఏం చేస్తాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం లేదా. అప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 40కి 60కి ఎల్సిఎం ఎంత వస్తుంది, పెద్ద నెంబర్ 60 బయట తీసుకోండి. సో 45/60, 40/60, 0 క్యాన్సల్, 2 2 2 3 5 9 5 12 లైక్ 3 3 3 4 3 2 6 అనమాట. 360 వచ్చింది అనమాట. 360 వచ్చింది ఎల్సిఎం. అర్థమైందా లేదా? సో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేశాను మీకు టైమ్ వర్క్ క్లాస్లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ఎంత ఈజీగా ఎలా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని. సరే ఎందుకు చెప్పి ఇంకోసారి చెప్పేస్తాను. ఇది ఈజీ, అంటే ఇది నార్మల్ మెథడ్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం కోసం నార్మల్ మెథడ్ అనమాట. 220 245 230 నెక్స్ట్ 210 245 215 డైరెక్ట్గా 5 2 5 9 5 3 నెక్స్ట్ 2 3 3 3 1 అప్పుడైతే వచ్చింది. 2 2 4 4 5 20 23 60 62 120 123 360
అది వచ్చింది కదా. సో ఎంత పెద్ద లా కాకుండా డైరెక్ట్గా చేశాను అనమాట. ఎల్సిఎం ఒక ట్రిక్తో ఫైండ్ అవుట్ చేశాను. అది నేను టైం వర్క్లో రాసి చెప్పాను అనమాట. చూడండి ఎప్పుడు ఏంటవుతుంది, అప్పుడు ఏంటవుతుంది, మీకేం చెప్పినది స్పీడు, ఇది డిస్టెన్స్ అవుతుందని చెప్పాను, ఇది టైం అవుతుందని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది 49 ఇదంతది 66 45 అంతా ఏమవుతుంది 45 85 40 84 32 36 45 8 అనమాట. 45 8 అప్పుడు మీకేం చెప్పాను, యావరేజ్ స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్, ఇదైతే 1 డిస్టెన్స్ అనమాట. 3 సార్లు ఉంది కాబట్టి 3 టైమ్స్ చేస్తారు. అప్పుడు 3 × 360 వస్తుంది అనమాట. బై ఏం చేయమన్నాను, మొత్తం కలపమన్నాను. అప్పుడు ఏంటి అవుతుంది 9 6 15 + 8 ఎంత 23 అనమాట. 23 వచ్చింది అంతేనా లేదా. 9 + 8 16 14 + 9 అంతేనా. 14 + 9 సరిపోయిందిలేండి. ఎక్కువసేపు ఆలోచించాను. ఇప్పుడు చూడండి 23 × 3 టైమ్స్ అనమాట. అప్పుడు 8 టైమ్స్ అవుతుంది 0 3 6 8 3 3 9 + 10 / 23 అనమాట. చూడండి 23 × 6 చేయండి. ఎందుకు ఇక్కడ అంతా 6 9 4 ఉంది కాబట్టి ఏదో ఒకటి క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకు 2 6లోనే కాబట్టి మ్యాక్సిమం అయ్యే ఛాన్సులు ఇదే ఉంటుంది. అంటే అలా అప్రాక్సిమేషన్ అనమాట. చూడండి 6 3 18 6 2 12 6 2 12 13 అనమాట. 138 వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 108 ఉందన్నమాట. సో 6 ఎక్కువ అయిపోతుంది. సో 6 కంటే తక్కువ ఎయిట్ ఉంది. 23 × 4 చేయండి. 4 3 12 4 2 8 9 అనమాట. సో 92 అయింది. సో ఆన్సర్ ఇదే అనమాట. దగ్గర ఆన్సర్ ఇదే వస్తుంది అనమాట. అర్థమైందా. సో ఎగ్జామ్లో కూడా ఇలాగే అనమాట. మీరు ఇలాగే చేయాలి. ఏం చేయాలంటే దగ్గర చేస్తారు, దగ్గర వాల్యూ వచ్చిందంటే ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటారు. ఎగ్జామ్లో మీకు ఎలా అయితే మీకు కాన్సన్ట్రేషన్ మీకు క్వశ్చన్ పైన ఉంటుందో అంతే కాన్సన్ట్రేషన్ ఆన్సర్ పైన ఉండాలి. అంతే కాన్సన్ట్రేషన్ ఆన్సర్ పైన ఉండాలి. ఎందుకు మొత్తం సాల్వ్ చేయలేదు నేను, టైం వేస్ట్. ప్రతి ఒక్క సెకండ్ ప్రతి ఒక్క మినిట్ కూడా మీకు వాల్యూ ఉంటుంది ఎగ్జామ్లో. సో అలా ప్రవర్తించండి. 64th క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ డివైడ్స్ హిస్ జర్నీ ఇన్ 3 ఈక్వల్ హాఫ్స్. 3 ఈక్వల్ పార్ట్స్ అని అంటే 3 డిస్టెన్స్ అనమాట. 3 సేమ్ డిస్టెన్స్. సో ఫార్ములా ఏంటి 3xyz / xy + yz + zx అనమాట. ఈ ఫార్ములేషన్ చేయొచ్చు అనమాట. ట్రావెల్స్ అట్ స్పీడ్ ఆఫ్ 80 km/h 60 km/h 30 km/h 30 km/h. సో చూడండి ఈ ఫార్ములేషన్ చేయడం వస్తుంది. 3 × 80 60 30 చూడండి 8 6 ఎంత 4800 + 6 3 1800 నెక్స్ట్ 8 3 2400. సో మొత్తం చేయండి ఎంత వస్తుంది 3 × 80 × 60 × 30 బై చూడండి 4000 5000 7000 వేసుకున్నాను. నెక్స్ట్ 800 + 400 అంటే 1600 ప్లస్ ఇది ఒక 400 అంటే 2000 అనమాట. మొత్తం అయితే 9000 వచ్చింది అనమాట. మొత్తం 9000 వచ్చింది. మొత్తం 9000 వచ్చింది. ఇప్పుడు చూడండి 0 0 0 0 క్యాన్సిల్. 3 1 3 30 3 1 3 10 0 0 క్యాన్సిల్. 8 6 అంతా 48 km/h వచ్చింది. 48 km/h వచ్చింది. 40 km/h వచ్చింది. సో నేను బేసిక్ చెప్పడం లేదంటే బేసిక్ కూడా చేయొచ్చు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తారు. ఇక d/, సంథింగ్ 80 వేసుకుంటారు, మళ్ళీ d/60 వేసుకుంటారు, మళ్ళీ d/30 వేసుకుంటారు, మళ్ళీ 80 + 60 ఇవన్నీ పెద్ద తలనొప్పి పేపర్ అనమాట. సో అలా చేయకండి. డైరెక్ట్గా మీకు చెప్పిన కదా ఫార్ములా వేసుకుంటారు, లేదా ఈ రకంగా చేసుకుంటారు. ఇక ఈ రకం కూడా చేసుకుంటారు. ఈ రకం కూడా చేసుకున్నా సరే మీకు అదే ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఏం ప్రాబ్లం లేదు. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చెప్పాను కదా నేను ఎప్పుడు కూడా క్వశ్చన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంటుంది అనమాట. సో దాంట్లో మీరు డాకా పడాల్సిన పని లేదనమాట. అర్థమవుతా లేదా. సో అలాగా నేను చెప్తున్నప్పుడు అలా ఫాలో అయిపోతుంటాలి. సరేనా. చూడండి 65th క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ మేక్స్ 4 ట్రిప్స్. చూడండి 4 ట్రిప్స్ అంట. 4 ట్రిప్పులు 1 2 3 4 ట్రిప్పులు అండి. సో 4 ట్రిప్పులు కూడా పెద్ద ఫార్ములా వస్తుంది కదా. సో అలాంటి ఏం చేస్తారు, డైరెక్ట్గా టైం వరకు కాన్సెప్ట్ పెట్టుకుంటారు. ఒకవేళ దీంట్లో కూడా అవ్వలేదంటే అప్పుడు మీరు నార్మల్ మెథడ్కి వెళ్తారు అనమాట. సో నార్మల్ మెథడ్ మీరు అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఇంకా లేదు తప్పదు ఇదే చేయాలంటే అప్పుడు నార్మల్ మెథడ్ చేస్తారనమాట. చూడండి హిస్ స్పీడ్ ఇన్ ద ఫస్ట్ ట్రిప్ ఈజ్ 720 km/h. ఈచ్ సబ్సిక్వెంట్ ట్రిప్ స్పీడ్ ఈజ్ ½ ఆఫ్ ది ప్రీవియస్ వన్ అంట. చూడండి అంటే 720 అంట ఫస్ట్ స్పీడ్. మొత్తం 4 ట్రిప్పులు చూడండి. 4 ట్రిప్పులు మొత్తం. ఇది టోటల్ డిస్టెన్స్ అనుకోండి. 4 ట్రిప్పులు, 1 ట్రిప్పు 2 ట్రిప్పులు మొత్తం 4 ఈక్వల్ ట్రిప్పులు అనమాట. 1 2 3 4 ట్రిప్పులు, 4 ఈక్వల్ ట్రిప్పులు కదా. ఫస్ట్ ట్రిప్పులు అంతా 720 అంట.
చూడండి ప్రతి ట్రిప్కి హాఫ్ చేస్తాడు అనమాట. అంటే అవుతుంది 360 అవుతుంది అనమాట, 180 అవుతుంది, ఇది 90 అవుతుంది అనమాట. అర్థమైంది లేదా? సో ఇలా హాఫ్ ఆఫ్ అయింది. ఇప్పుడు మొత్తం మీద యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఏం చేస్తే మీరు డైరెక్ట్గా 720 వేసుకుంటారు, 360 వేసుకుంటారు, 180 720 వేసుకుంటారు, 360 వేసుకుంటారు, 180 వేసుకుంటారు, 90 వేసుకుంటారు. సో మీకు ఏం చెప్పాను, ఇంతకంటే ఈజీ మీకు ఎక్కడ చెప్పరు అనమాట. ఎందుకంటే మీకు ఈజీగా ఇంత ఈజీగా మీరు ఎందరో కూడా సాల్వ్ చేయరు. పెద్ద ఎల్సిఎం పెద్ద ఉంటుంది కానీ పెద్ద చేసుకుంటారు, మీరు పెద్ద వేసుకుంటారు. అప్పుడు అవుతుంది 721 జా, 36 2 జా, 180 కదా, 184 జా, 90 98 జా అనమాట. ఈ రకంగా వచ్చింది. మీకేం చెప్పాను, ఒక యూనిట్ 720 అనమాట. సో 4 టైమ్స్ కాబట్టి 4 × 720 బై టోటల్ టైం ఎంత పట్టింది, టోటల్ టైం 8 4 12 12 + 2 12 + 2 14 ప్లస్ అంతేనా, 12 14 15 పట్టింది అనమాట. 15 అయింది. సో అప్పుడు చేయండి, అప్పుడు ఎంత వస్తుంది, 15 × 720 చేయండి. 15 4 60, 15 4 60 అంటే 120 వచ్చింది. అంటే 15 8 జా అనమాట. 15 1 జా, 15 8 జా. అప్పుడు ఎంత వచ్చింది, 8 4 జా 32, 4 4 జా 16 + 3 19 అంటే 192 km/h వచ్చింది అనమాట. 180 km/h వచ్చిందన్నమాట. ఆన్సర్ చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. ఇదే మీరు బేసిక్ మెథడ్లో చేయాలంటే ఎంత సేపు పడుతుంది అంటే అంత సేపు పడుతుంది అనమాట. అంటే మీకు దగ్గర మినిమం 2 minutes ఈజీగా తీసుకుంటుంది. సో ఎందుకు అంత డిఫికల్ట్ చేయడం, ఈజీగా ఇలా చేసుకోండి. అర్థమైంది లేదా? సో నేను అదే చెప్తాను అనమాట. మీరు సపోర్ట్ చేస్తే నేను దీనికంటే మంచి టెక్నిక్స్ చెప్తాను. నేను ఎక్కడ లేని టెక్నిక్స్ మీకు చెప్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఒక కామెంట్, ఒక చిన్న లైక్ మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఈ తాలూకా మెటీరియల్ అంతా, నెక్స్ట్ ఈజీగా స్టెప్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అనమాట. అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ షీట్, క్వశ్చన్ షీట్ ఆల్రెడీ మొత్తం పెట్టేశాను. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దగ్గర 143 పేజెస్ ఉన్నాయి కదా, అంటే దగ్గర 120 130 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. అర్థమైంది లేదా? సో మొత్తం 130 క్వశ్చన్స్లో మీకు మొత్తం యావరేజ్, మొత్తం టైం, స్పీడ్, డిస్టెన్స్ అనేది మొత్తం కవర్ చేస్తాను. సో మీరు చేయాల్సింది అంతే ఏంటి, సపోర్ట్ చేయాలి. ఓకే, 66th క్వశ్చన్ చూడండి. P drives a car for 5 hours and doubles his speeds every hour అనమాట. In 5th hour his speed is 128 km/h. Find his average speed. చూడండి, మంచి క్వశ్చన్ అనమాట. ఇలాగే క్వశ్చన్ మార్చి అడుగుతారు. బట్ మీరు ఎప్పుడు కూడా మెయిన్ కాన్సెప్ట్ మర్చిపోకూడదు అనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి. మొత్తం ఎన్ని ఉన్నాడు, P drives a car for 5 hours అంట, ప్రతి 5 గంటలు. అంటే చూడండి 5 గంటలు అంటే 5 డివైడ్ చేసాం, 1 2 3 1 2 3 4 5. చూడండి, ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, ఫిఫ్త్ అవర్, 5 అవర్స్ చేశాడు. సో డైరెక్ట్గా వేసుకున్నాం అన్నమాట. చూడండి, ప్రతి అవరు డబుల్ చేస్తారంట. అంటే ప్రతి అవర్ అంటే ఈ అవర్ 2 అనుకోండి, ఈ అవర్ 4 అవుతుంది, ఈ అవర్ ఎంత 6 అవుతుంది, ఈ అవర్ ఎంత అవుద్ది 8 అవుతుంది, ఈ అవర్ డబుల్స్ అన్నట్టు కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవర్ 4 అయింది అనుకోండి, దీనికి డబుల్ అవుతుంది. దీనికి డబుల్ ఎంత 4 4 16 అవుతుంది. దీనికి డబుల్ ఎంత 256 అవుతుంది. సారీ స్క్వేర్ డబుల్ అవుతుంది అన్నట్టు కదా. 4 అవుతుంది, 4 2 8 అవుతుంది, 8 2 16 16 32 అవుతుంది అనమాట, 32 అవుతుంది అనమాట. సో ఇలా అయితే ఎంత అయిందంట, ఇది లైక్ 128 యూనిట్స్ అయిందనమాట. అంటే 128 యూనిట్స్ అయిందనమాట, 5th అవర్ కనుక స్పీడ్ అనమాట. సో చూడండి, 32 యూనిట్స్ 128 వాల్యూ మనకి 32 అయితే మనకు కావాల్సిన వాల్యూ ఎంత, 2 యూనిట్స్ వాల్యూ కావాలి. అప్పుడు ఎంత అవుతుంది, 2 1 జా 2 16 జా 61 16 8 జా. అంటే చూడండి, అప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 అయింది అనుకోండి, 16 అవుతుంది, 32 అవుతుంది, 64 అవుతుంది, 128 వచ్చింది అనమాట. సో ఈ రివర్స్ ఇంజనీరింగ్ చేసిన అనమాట నేను. సో దాని అర్థం ఏంటి, ఇవి ఒరిజినల్ వాల్యూస్ అనమాట. ఇవి ఒరిజినల్ వాల్యూస్. అంటే ఫస్ట్ అవర్ 8 కిలోమీటర్స్, సెకండ్ అవర్ 16 కిలోమీటర్స్, థర్డ్ అవర్ 32 km/h, ఫోర్త్ అవర్ 64 km/h, ఫిఫ్త్ అవర్ 128 km/h. ఇలా అయిందనమాట. ఇలా అయింది. మనకి అడిగాడు, మనకి యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ మనకి డైరెక్ట్గా లైక్ యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో మనకి డిస్టెన్స్ వచ్చిందనమాట మనకి. అంటే ప్రతి 1 అవర్ 2 అవర్ చూడండి, ప్రతి 1 అవర్ 1 అవర్ 1 అవర్ 1 అవర్. సో ఏంటవుతుంది, 8 × 1 8 6 × 1 16. సో అదే వచ్చిందన్నమాట, డైరెక్ట్గా వచ్చింది. అంటే మీకు అర్థం కాలేదా, చూడండి ఒకసారి. ఫస్ట్ అవర్ అన్నమాట ఇది, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, ఫిఫ్త్ అవర్. టోటల్ టైం అయితే 5 అవర్స్ వచ్చిందనమాట. 8 కిలోమీటర్ చూడండి, 8 km/hతో 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉంటాడు, 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉంటాడు, అంతేనే కదా. సో మరి మొత్తం అవన్నీ చేయాల్సిన పని డైరెక్ట్గా చేసి వచ్చానమాట.
యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు మొత్తం ప్లస్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వచ్చేది అనమాట. 8 + 16 + 32 + 64 + 128 బై టోటల్ టైం అంతా 5 అవర్స్ పట్టింది. 5 అవర్స్ చేసుకున్నారు, 5 అవర్స్ పెట్టుకున్నారు. సో ఇవన్నీ ప్లస్ చేసుకోండి, మొత్తం 8, 16 ప్లస్ ఇవన్నీ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేస్తారంటే చూడండి డైరెక్ట్గా 8 + 16 32 ఓపెన్ చేయండి. 120 60 అంటే ఎంత 180 అయింది. నెక్స్ట్ 30 40 అయింది కదా. ఇప్పుడు చూడండి 8 6 మిగిలింది, అంతా 14 మిగిలింది. ఇక్కడ 4 to 6 మిగిలింది. ఇక్కడ నెక్స్ట్ 8 మిగిలింది. ఇక్కడ అంటే మొత్తం 14 4 అంటే 18 288 మిగిలింది. 28 మిగిలింది సారీ, ఎంత 28. ఇప్పుడు ఎంత 8 + 4 12 12 + 2 14 240 అయింది అనమాట. 248/5 అనమాట. 5తో ఏదైనా మల్టిప్లికేషన్ అంటే 5తో ఏదైనా డివైడ్ చేయండి, దాని అర్థం ఏంటి, ఇంటూ డబల్ చేసి పాయింట్ పెట్టాలి. 6 వస్తుంది అంటే 248/248 కదా. అప్పుడు 6 5 4 45.6 అనమాట. సారీ 49.6 4 + 1 49.6 వస్తుంది అనమాట ఆన్సర్. సో ఆన్సర్ ఎంత వచ్చింది, సో ఆన్సర్ ఈజ్ 49.6 అనమాట ఆన్సర్. అంతే, ఇంకేం లేదు. జస్ట్ మనం ఏం కనుక్కున్నాం, ఎలా చేసాం మీకు అర్థమైంది కదా. 73rd క్వశ్చన్ చూడండి. A bus covers the first 70 kilometers of its journey in 40 minutes and the remaining 60 kilometers in 30 minutes. Find the average speed of the bus in km/h. చూడండి అక్కడ మనకి ఆన్సర్ అంటే km/h ఇచ్చాడు. ఆన్సర్ km/h అడిగాడు. బట్ మనకి ఇన్ఫర్మేషన్ ఏం చేశాడు, ఇన్ఫర్మేషన్ అనేది మనకి మినిట్స్లు ఇచ్చాడు అనమాట. మినిట్స్లు ఇచ్చాడు. సో మీరు దాన్ని ఏం చేసుకుంటారు, హవర్స్లో మార్చుకొని మీరు క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నమాట. చూడండి ఫస్ట్ అంటే 70 kilometers అంట 40 minutes అయిందంట, అంతేనే కదా. నెక్స్ట్ ఇంకో 30 minutes అంట, సారీ 60 kilometers కదా, మర్చిపోయాను. అంతా 60 kilometers 30 minutes అయింది. సో మీరు ఏం చేస్తారు, హవర్స్లో మార్చుకోవాలి కాబట్టి బై 60 చేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది, అప్పుడు 2:3 వస్తుంది, 1/2 వస్తుంది అనమాట. సో మనకి యావరేజ్ స్పీడ్ తెలుగు ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. టోటల్ డిస్టెన్స్ ఎంత 60, 70 + 60 అంటే ఎంత 130 బై టోటల్ టైం ఎంత అవుతుంది అప్పుడు మనకి. చూడండి 2/3 + 1/2 అంటే ఎంత 2/3 + 1/2 అనమాట. అప్పుడు 6 వేసుకుంటారు కదా, 3 to 6 కదా, 6 నెక్స్ట్ ఏంటి 3 to 6 కాబట్టి 2 to 4 + 2 3 6 అంటే 3 వస్తుంది, అంటే 7/6 వస్తుంది అనమాట. 6 మీదకి వెళ్ళిపోతుంది, అక్కడికి 6 మీదకి వెళ్ళి అప్పుడు అవుతుంది 13 6 780 కదా. అప్పుడు 7తో చేయండి, 7 1 7 మళ్ళీ 7 1 7 సారీ చూడండి ఒకసారి 780/7 అనమాట. అప్పుడు 7 × 780 కదా, 7 1 7 8 వస్తుంది, 7 1 7 1 అప్పుడు 7 1 7 అంటే వచ్చింది 111/3/7 అనమాట. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చి 111/3/7 ఆన్సర్ వచ్చింది. డైరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైంది లేదా, ఇంకేం లేదు. ఇంతే, యావరేజ్ స్పీడ్ ఇచ్చినప్పుడు మీరు ఫాలో అవ్వాల్సింది ఈ ఒక్క టెక్నిక్ అనమాట. అలా కాకుండా మీకు ముందు కూడా చెప్పాను, ఈ రకం కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. బట్ చెప్పిన కదా క్వశ్చన్కి మారుతూ ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఎలా టాపిక్ అంటే మనకి ఎగ్జామినర్ అనేవాడు ఏం చేస్తాడంటే వివిధ రకాలుగా అడుగుతాడు. మేము ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే టోటల్ అంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. ఆ రకం గుర్తుపెట్టుకుంటే మీరు ఏదైనా చేయగలరు. అర్థమవుతుంది లేదా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Sahil covers a distance of 96 km at a speed of 16 km/h. Covers another distance at a speed of 21 km/h in 5 hours. Find his average speed. చూడండి యావరేజ్ స్పీడ్ తెలుగు ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. చూడండి అదేం చేశాడు 96 kilometers అంట 16 hours లేడంట. నెక్స్ట్ ఏం చేశాడు, నెక్స్ట్ అండ్ కవర్స్ అనదర్ డిస్టెన్స్ 5 hours. ఇది 5 hours ట్రావెల్ చేశాడు. బట్ లైక్
స్పీడ్ ఎంత ఉంది, హవర్స్ ఉంది. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ కూడా స్పీడ్ టైం కదా. స్పీడ్ ఎంత 21 × 5 అంటే 5 × 5 5 × 10 105 కిలోమీటర్స్ అనమాట. ఇది 105 కిలోమీటర్స్ కదా. సో టైం ఎంత అవుతుంది, టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 16 6 96 అనమాట. సో ఇప్పుడు ఎంత వచ్చింది టోటల్గా, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములేట్ అవుతుంది. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, 105 96 105 96 అంటే ఎంత 201 అంతే లేదా, 201 అనమాట. బట్ టోటల్ టైం ఎంత వచ్చింది, ఇక్కడ 6 ఇక్కడ 5 అంటే ఎంత 11 అవర్స్ అనమాట. సో చేయండి అప్పుడు. సో 11 201 11 1 × 11 నెక్స్ట్ 11 8 × 88 సో 18 ఎంత 3 వచ్చింది కదా 30 11 2 × 18.27 వస్తుంది ఆన్సర్ దగ్గరగా. సో 18.27 ఆన్సర్ అప్రాక్సిమేట్లీ అనమాట. సో ఆ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా సింపుల్ టాపిక్ అని, బట్ అంటే ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, SSC MTSH అడిగిన క్వశ్చన్ అనమాట. ద టోటల్ జర్నీ ఈజ్ 800 kilometers. A car travels the first 20 kilometers at a speed of 64 km/h. What should be the speed of the next 480 kilometers that the average speed becomes 80 km/h? చూడండి, ఇది మంచి క్వశ్చన్ అనమాట. ఇదేం చేస్తే మంచి క్వశ్చన్ అనమాట. చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ జర్నీ అంటే ఎంతంట 800 kilometers అంట. 800 kilometers టోటల్ జర్నీ అంట కదా. అయితే ఏంటి, ఫస్ట్ 320 kilometers అనమాట. ఫస్ట్ 320 kilometers అంటే 64 km/h వెళ్ళాడంట కదా. సో అప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మిగిలి ఉంటుంది, 480 kilometers మిగిలి ఉంటుంది అనమాట. సో 480 kilometers ఎంత స్పీడ్ వెళ్తే టోటల్ యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది, 80 km/h అవుతుంది అడిగాడు అనమాట. 80 km/h అవుతుంది అడిగాడు. సో మీరు ఏం చేస్తారు ఇప్పుడు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే నార్మల్గా ఏం చేస్తారు అంటే చెప్పి టోటల్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు చూడండి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. సో అప్డేట్ వేసుకుంటే ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది, 80 km/h వచ్చింది. టోటల్ డిస్టెన్స్ అంటే 320 ప్లస్ అంటే 800 kilometers. టైం కావాలి కాబట్టి 320/64 ప్లస్ ఎంత 480/x. సో ఇది సాల్వ్ చేసుకుంటే పెద్ద ఈక్వేషన్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా చూడండి, అప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో ఆప్షన్స్ ఏవో తీసుకోండి. ఆప్షన్స్ తీసుకుని మీకు ఈజీగా ఎలిమినేట్ అయిపోతుంది. చూడండి ఒకసారి ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఒకసారి, 320/64 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, 8 8 × 8 40 అప్పుడు ఎంత వచ్చింది, అంతేనా. టోటల్ డిస్టెన్స్ 800 వచ్చింది కదా, టోటల్ డిస్టెన్స్ 800 వచ్చింది. ఇక్కడ 80 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, మినిమం ఇక్కడ 100 ఉండాలి. 100 కాదు, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు లేకపోతే ఎలా కూడా చేయొచ్చు. మీకేం చెప్పాను డైరెక్ట్గా మొన్న చూడండి, మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మనం ఫస్ట్ క్లాస్లో మనం ఏం చేసి చూడండి ఒకసారి, అంటే చూపిస్తే మీకు అర్థమైపోద్ది. ఇది ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఏం చేసాం చూడండి, ఏది నార్మల్ మెథడ్ ఏం చేసాం మనం 100 kilometers తీసుకున్నాం. 100 kilometers తీసుకుని బై 7 వేసుకున్నాం కదా. మనకి యావరేజ్ స్పీడ్ వచ్చింది. సో మనకి ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు. సో మనం ఈ వాల్యూ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అర్థమైతే కింద వాల్యూ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదే చేస్తానమాట. నేను ఏం చేస్తాను, కింద వాల్యూ ఆప్షన్స్ తీసుకుని ఎలిమినేట్ చేసుకుంటాను. అప్పుడు ఎంత వస్తుంది మనకి 800 kilometers కదా. 800 kilometers అయితే మనకి 80 km/h రావాలి మనకి. సో 64కి ఎంత యాడ్ చేస్తే మనకి 80 km/h వస్తుందో చూసుకోవాలి. లేదు అలా కూడా కాకపోతే మనం ఏం చేస్తాం, 32/64 ఉంది కదా. అప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ, 64 ఎంత చేస్తాం, మనకి స్పీడ్ వేసుకున్నాం కదా. 320 అంటే మొత్తం 800 వచ్చింది. సో 800 వచ్చింది. సో చూడండి, టైం కావాలి మనకి, టైం ఫైండ్ అవుట్ చేయాలి కదా. టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం కదా. సో మనకి ఇక్కడ ఎంత టైం వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ ఎంత టైం వస్తుంది, 320/64 అయ్యింది. టైం ఎంత వస్తుంది, 8 8 × 64 8 4 × 32 40 8 1 × 85 అంటే ఎంత వచ్చింది, 5 hours వచ్చింది. ఇక్కడ 5 hours వచ్చింది. ఇక్కడ కూడా ఎంత అవ్వాలి, 5 hours వస్తే అప్పుడు 10 కట్ అయిపోతే ఇక్కడ ఎంత వస్తుంది, 80 km/h వస్తుంది అనమాట. సో చూడండి, అంటే 480ని 400 xతో డివైడ్ చేస్తే మనకి 5 quotient రావాలి. అర్థమవుతుంది లేదా. సో అప్పుడు చూడండి, అర్థమవుతుంది లేదు చూడండి ఒకసారి. అంటే ఎలా చెప్పాలి,
అంటే అంటే నీకు ఎక్స్ప్లెయిన్ రావట్లేదు. మనకి 800 కిలోమీటర్స్ ఉందండి, ఇక్కడ 800 కిలోమీటర్స్ ఉంది కదా. సో మనకి యావరేజ్ స్పీడ్ అంతా 80 రావాలి. సో మనకి ఇక్కడ ఎంత రావాలి, 800/10 ఇచ్చింది అనుకో, అప్పుడు 0 క్యాన్సిల్ మనకి 80 వస్తుంది అనమాట కదా. సో ఆల్రెడీ మనకి 320/64 చేస్తే మనకి 5 వచ్చింది. సో 480కి ఎంత చేస్తే మనకి 5 వస్తే చూడాలి. మనకి 480 ఎంత చేస్తే 5 వస్తే చూడాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, 64 × 5 చేసారు అనుకోండి, అప్పుడు 320 వస్తుంది. సో ఎంత నెంబర్ 5తో మల్టిప్లికేషన్ చేస్తే 480 రావాలి. అప్పుడు ఏం చేస్తాం మీరు, 5x = 480 కదా. సో x = 580/480/5 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది, 5 9 45, 5 6 30. సో అప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడు x అనేది 96 km/h అవుతుంది అనమాట. పర్ అవర్ అయితే మనకి యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది, 80 km/h వస్తుంది అనమాట. 80 km/h వస్తుంది. సో ఇదే అనమాట. ఇలా కాకుండా మీరు నార్మల్గా ముందు చెప్పి ఇలా చేశారు అనుకోండి, మీకు ఎక్కువ టైం అవుతుంది, అప్పుడు మీకు టైం వేస్ట్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ చెప్పిన వచ్చి మీరు ఏం చేస్తుంటే ఆప్షన్స్ అనేవి తీసుకోండి. ఆప్షన్స్ అనేవి తీసుకుని మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది లేదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 76th క్వశ్చన్. 2/5 of a journey is covered at a speed of 45 km/h and the remaining distance at 63 km/h. Find the average speed. చూడండి ఫ్రెండ్స్, అండ్ లైక్ ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, డిఫికల్ట్ కాదు ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. సో చెప్పించాలి జాగ్రత్తగా వినండి. మనకేంటి వచ్చింది చూడండి, ఇది టోటల్ డిస్టెన్స్ అనమాట. సో ఏంటైంది, 2/5 డిస్టెన్స్ అంట. చూడండి, 2/5 జర్నీ కదా. 2/5 జర్నీ అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉంటుంది, ఇక్కడ 3 పార్ట్స్ ఉంటుంది. చూడండి, 2 పార్ట్స్ ఇక్కడ 3 పార్ట్స్ ఉంటుంది. అర్థమైంది లేదా? నెక్స్ట్ చూడండి, అంటే లైక్ ఎంత, 45 km/h అంట. 250ని 45 km/hతో వెళ్ళిందంట. నెక్స్ట్ ఇంకా మిగతా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, 63 km/hతో వెళ్ళిందంట. 63 km/hతో వెళ్ళిందట. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అయ్యాడు? సో మనకి యావరేజ్ స్పీడ్ తెలుగు ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ ఎన్ని యూనిట్స్ వచ్చి మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. 2 + 3 5 యూనిట్స్ ఉన్నాయి కదా. ఇలా చేసుకొని మీరు అలా చేసుకుంటే ఆన్సర్ అనేది ఎప్పటికి రాదనమాట. సో మీరేం చేస్తారంటే నార్మల్గా అనుకోండి, నార్మల్గా ఎంత 10 కిలోమీటర్స్ అనుకోండి, అంటే టోటల్ డిస్టెన్స్ అంతా 10 కిలోమీటర్స్ అనుకోండి. 10 కిలోమీటర్స్ అనుకోండి. 2/5 అన్నాడు కదా. 2/5 డిస్టెన్స్ అంటే ఏంటి, 2/5 × 10 అవుతుంది అనమాట. అంటే ఎంత అవుతుంది అప్పుడు, ఎంత అవుతుంది, 2/5 × 10 అయింది అనమాట. పెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ 3/5 అన్నాడు కదా. సో 3/5 × 10 వేసుకున్నాం. లెట్ టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకుందాం, ఎందుకంటే ఇది ఈజీ చేయొచ్చు అనమాట. ఇలా కాకుండా మీరు డి వేసుకుంటూ చేసిన అనుకోండి, పెద్ద ప్రాసెస్ వస్తుంది. ఇంటూ వేసుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. డిస్టెన్స్ మనకు వచ్చింది కదా. టైం కావాలి మనకి. టోటల్ టైం కావాలంటే ఏంటి, ఈ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. అదే కదా మనకి టైం కావాలంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ని స్పీడ్తో మల్టిప్లికేషన్ చేయాలి కదా. అంటే ఇప్పుడు 2/5 × 10/45 చేయాలి. అప్పుడు చూడండి, 5 1 5 2 సో క్యాన్సిల్ అవ్వలేదు, పాయింట్లో వస్తుంది అనమాట. సో ఏం చేస్తారంటే ఈ పాయింట్లో కూడా క్యాన్సిల్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఈ 45కి 63 క్యాల్సియం తీసుకోండి. 45కి 63 క్యాల్సియం తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది, 45/63 అంటే ఎంత, 9 5 9 7 అంటే 63 × 5 వస్తాయి అనమాట. దీని ఎల్సియం ఎంత వస్తుంది, 63 × 5 వస్తాయి అనమాట. 63 × 5 వస్తాయి అనమాట. సో చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు, డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్ తాలూకా ఫార్ములా వేసిండి ఇక్కడ. యావరేజ్ స్పీడ్ తాలూకా ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఎంత వచ్చింది, టోటల్ డిస్టెన్స్ చూడండి, 5 1 5 2 చూడండి. నార్మల్ క్యాలిక్యులేట్ చేయండి. 5 1 5 2 కదా. అప్పుడు ఎంత వచ్చింది, 63 × 5. అప్పుడు ఎంత వచ్చింది, 63 × 5 × 2. ఇక్కడ 5 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది, 4 వస్తుంది అనమాట. ప్లస్ ఎంత, ఇక్కడ 63 × 5 ఇంటూ ఎంత, 5 2 కదా, అంటే 3 2 6 అనమాట. 6 వచ్చింది బై. అప్పుడు అంత టైం కావాలి. ఇప్పుడు టైం కావాలంటే, టోటల్ టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. డిస్టెన్స్ బై స్పీడ్ కదా. అప్పుడు ఏం చేస్తే ఇక్కడ నార్మల్ రఫ్గా వేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ 2/5 × 10 × 63 × 5/45 అనమాట. 45. ఇప్పుడు చూడండి, 5 1 5 9 9 1 9 7 సారీ ఏంటిది కనబడలేదు కదా. ఇప్పుడు చూడండి, 5 1 5 9 9 1 9 7 5 1 5 2 అప్పుడు ఎంత వచ్చింది, 4 7 28 వచ్చింది అనమాట. 28 కిలోమీటర్స్ 28 అవర్స్ వచ్చింది అనమాట. సో చూసేది ఇక్కడ ఎందుకు నేను ఇక్కడ ఎల్సియం తీసుకున్నప్పుడు అర్థమైందా, ఎందుకంటే మీద వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. అప్పుడు మనకి అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఇది వచ్చింది 28 కిలోమీటర్స్ వచ్చింది. ప్లస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కూడా సేమ్ పక్కది కూడా చేయండి. 3/5 ×
10 ఇంటూ 63 ఇంటూ 5 బై అంత 63 అనమాట. 63 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. అప్పుడు 3 10 30 అనమాట. 30 వచ్చింది అనమాట. 30 వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి మొత్తం అంటే ఎక్కడ కూడా పాయింట్ వాల్యూ రాకుండా కరెక్ట్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎంత కింద వచ్చింది 58 వచ్చింది అనమాట. 58 వచ్చింది. ఇప్పుడు చేయండి ఎంత వచ్చింది 63 ఇంటూ 5 ఎంత 5 3 15 5 30 31 అనమాట. 31 ఇంటూ 4 చేయండి 5 20 4 1 4 5 6 4 3 12 అంటే 1260 ఒక దగ్గర వచ్చింది అనమాట. ఈ వాల్యూ 1260 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ చూడండి 315 ఇంటూ 315 ఇంటూ 6 అనమాట. 6 5 30 6 1 6 7 10 6 3 18 అనమాట. ఎంత వచ్చింది ఇది 1890 వచ్చింది. 1890 వచ్చింది. 1890. అప్పుడు చూడండి 0 9 6 15 8 10 11 3150 వచ్చింది అనమాట. 31 ఎంత వచ్చింది 3150 వచ్చింది అనమాట. 3150 వచ్చింది. 3150 వచ్చింది. సో చూడండి కరెక్ట్గా ఏదైనా టేబుల్ అంటే ఏ టేబుల్ కట్ అయిపోతుందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ 58 ఉంది కదా, 58 ఇంటూ ఇక్కడ ఆప్షన్స్ వచ్చింది ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8తో అంటే 8 ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది చూడండి. ఇక్కడ 8 ఉంది కదా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5తో మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. అప్పుడు ఎంత వస్తుంది 8 5 40 5 5 25 29 కదా. ఇంటూ 5 చేయండి 55 అనుకోండి. అప్పుడు ఎంత వస్తుంది 092 వస్తుంది అనమాట. అప్పుడు 0 9 11 3 3190 దగ్గర వస్తుంది. 3190 దగ్గర వస్తుంది. 55 చేస్తే 3190 వస్తుంది. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 3150 వచ్చింది. సో దాని అర్థం ఏంటి, దాని అర్థం ఆన్సర్ 55 కంటే తక్కువ. సో ఆన్సర్ అవుతుంది అప్రాక్సిమేట్లీ 54 అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది 54 అవుతుంది అనమాట. అర్థమైంది లేదా, ఇంతే, ఇంకేం లేదు. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా 2/5 3/5 ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇది వేసుకుంటారు అనమాట. ఈ బాక్స్ వేసుకుంటారు. ఈ బాక్స్ వేసుకొని ఈ విధంగా మీరు టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, టోటల్ టైం ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఆన్సర్ ఆటోమేటిక్గా ఎంత వచ్చింది 54 పాయింట్ సంథింగ్ అంత వస్తుంది అనమాట. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 18th క్వశ్చన్. సో ఈ విధంగా అండి మీరు అంటే యావరేజ్ స్పీడ్ అంటే ఇంతే, మీరు ఇచ్చిన ప్రాబ్లమ్స్ వేసుకుంటారు అంతే కదా. చూడండి ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 క్వశ్చన్స్ ఉన్నాయి. చేద్దామండి ఒక క్లాస్లో మొత్తం అయిపోద్ది. సో ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. ప్రతి క్వశ్చన్ ఏం చెప్తాను కదా, ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారు హోంవర్క్ చేస్తారు. 18th క్వశ్చన్ హోంవర్క్ అనమాట. సో ఈ హోంవర్క్ చేసి మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట. సరే నేను చెప్పింది మీకు అర్థమవుతుందని చెప్పి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది. 18th క్వశ్చన్ హోంవర్క్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 81st క్వశ్చన్. మిథిలా కవర్స్ 50 kilometers by bus in 90 minutes. She rests 15 minutes and then కవర్స్ 30 kilometers బై ట్యాక్సీ ఇన్ 35 minutes. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్. ఇది కూడా మంచి క్వశ్చన్ చూడండి. చెప్పిన కదా మనకి యావరేజ్ స్పీడ్లోన ప్రతి ఒక్క టైప్ అడుగుతారు అనమాట. ప్రతి ఒక్క టైప్ అడుగుతారు. చూడండి ఒకసారి చూడండి మొత్తం ఎంత 50 kilometers అంట. కవర్స్ 50 kilometers బై బస్ 90 minutes అంట. 90 minutes చేసిందంట 50 kilometers. చూడండి 50 minutes రెస్ట్ తీసుకుంది అనమాట. 50 minutes రెస్ట్ తీసుకుంది, ఎక్కడ ఏం చేయలేదు. అండ్ దెన్ కవర్స్ 30 kilometers అంట. 30 kilometers ఇన్ 35 minutes అనమాట. 35 minutes. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ అడిగాడు. సో మనకి యావరేజ్ స్పీడ్ అడిగాడు, బట్ మనం km/hలో మార్చుకుందాం. ఎందుకు మనకి కిలోమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి హవర్స్లో మార్చుకుందాం. హవర్స్లో మార్చుకుంటే ఏం చేయమన్నా నేను 60/60 చేసుకుంటారు. అప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ 3/2 వచ్చింది అనమాట. ఇక్కడ ఎంత వచ్చింది 1/4 వచ్చింది అనమాట. ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 5 7 5 12 7/12 వచ్చింది అనమాట. సో చూడండి ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, ఇక్కడ 50 kilometers ఇక్కడ ఉన్నది, ఇక్కడ 30 kilometers ప్రయాణించింది. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ 80 kilometers వచ్చింది కదా. బై టోటల్ టైం ఎంత, ఇక్కడ 3/2, ఇక్కడ 1/4, ఇక్కడ 7/12. అప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది 12 వస్తుంది అనమాట. అప్పుడు 2 6 12 కదా, 3 6 18 ప్లస్ 4 3 12 కదా, ఇంటూ 3 12 1 12. ఇప్పుడు ఎంత వచ్చింది 18 + 3 21 29 ప్లస్ 28 అనమాట. అంటే 28/12 వచ్చిందనమాట. సో 28/12 వచ్చిందనమాట. సో ఈ 12 మీదకి వెళ్ళిపోతుంది. సో అప్డేట్ అవుతుంది డైరెక్ట్గా. అప్డేట్ అవుతుంది 80/28, ఇక్కడ 12 వస్తుంది అనమాట. అప్పుడు చూడండి ఇక్కడ 2 6 2 14, నెక్స్ట్ 2 7 2 40. అప్పుడు ఎంత వచ్చింది 6 4 240, 240/7 అనమాట. అప్పుడు చూడండి 7 3 21 3 7 4 28,
అంటే 34/2/7 అనమాట. ఎంత వచ్చింది? 34/2/7. సో మనకు అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 34/2/7 వస్తుంది అనమాట ఆన్సర్. ఆన్సర్ అయితే 34/2/7. ఇదే అంటాను, ఇంకేం లేదనమాట. సో చెప్పాను కదా, ఈ విధంగా మీరు చేసుకుంటారు అనమాట. మీరు అడగొచ్చు, బ్రో ఎందుకు బ్రో ఇక్కడ నువ్వు 1/4 కలిపావు అని అడగొచ్చు నాకు. ఎందుకంటే టోటల్ టైం కావాలంట, అంటే ఆడు ఉన్న టైం కూడా మనం కలపాలన్నమాట. సో ఒకవేళ ఆ టైంలో ఆడి ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళుంటే ఆ డిస్టెన్స్ కూడా మనం కవర్ చేస్తుందాం. బట్ ఇక్కడ డిస్టెన్స్ ఏం కవర్ చేయలేదు, ఓన్లీ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడు. సో ఆ తాలూకు డిస్టెన్స్ కూడా మనం యాడ్ చేసుకున్నాం అనమాట. ఇదనమాట. చూడండి 82nd క్వశ్చన్ అనమాట. A man travels 1200 kilometers by train at 80 km/h. చూడండి 1200 kilometers 80 km/h. 80 km/h అంట. 1600 kilometers by at 40 km/h. 40 km/h. నెక్స్ట్ 1000 kilometers by plane at 400 km/h. 1000 kilometers 400 km/h. 200 kilometers by 20 kilometers by car at 50 km/h. సో ఫైండ్ యావరేజ్ స్పీడ్ అనమాట. చూడండి యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ చూడండి. టోటల్ డిస్టెన్స్ వేసుకోండి, మీద ఎంత వస్తుంది? 1200, ఇది 1000, 2000, 3000. సో 3000 వేసుకున్నాను. 3000 వేసుకున్నాను. నెక్స్ట్ చూడండి 600, 200, 800 ప్లస్ 800 అంటే ఇంకో 1000 అనమాట. అంటే మొత్తం ఎంత? 4000. టోటల్ కిలోమీటర్స్ ఎంత? 4000 కిలోమీటర్స్ అనమాట. అయిపోయింది. టోటల్ టైం అనమాట. టోటల్ టైం కావాలి చూడండి. అప్పుడు 8 వస్తుంది. అప్పుడు 0 క్యాన్సిల్, 4 2 4 30 అంటే ఎంత? 4 2 4 30 2 1 215 కదా. సో 15 kilometers వచ్చింది అనమాట. 15 hours వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి 0 క్యాన్సిల్, 4 1 4 40 అంటే ఇది 40 వచ్చింది అనమాట ఇది. సో నెక్స్ట్ 2 0 క్యాన్సిల్, నెక్స్ట్ 10/4 వచ్చింది అంటే 2/5 అంటే ఎంత వచ్చింది? 2.5 వచ్చింది అనమాట. 2.5 వచ్చింది. ఇదంతా 4 1 4 2.5 వచ్చింది. నెక్స్ట్ చూడండి 0 క్యాన్సిల్, 5 1 4 అంటే 4 వచ్చింది అనమాట. 4 వచ్చింది అనమాట. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది మనకి? 40, ఇది ఒక 15, ఇది ఒక 4 అంటే ఎంత? నెక్స్ట్ ఇది ఒక 2.5 అనమాట. ఎంత? 2.5. సో 0.5 ఇక్కడ అంత 9 to 11. సో అక్కడ 5 6 అంతేనా? చూడండి ఒకసారి. ఇది 55 అనమాట. 55 ప్లస్ 6.5 5 11 61.5 వచ్చింది అనమాట. సో ఎంత వచ్చింది? 61.5 వచ్చింది. 61.5 వచ్చింది కదా. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఎంత వస్తుంది ఇక్కడ? 61.5 వచ్చింది. సో చూడండి ఈ కింద 10 మీదకి వెళ్తుంది అనమాట. 10 8 అవుతుంది, 10 మీదకి వెళ్తుంది చూడండి. సో డైరెక్ట్గా వేస్తాను చూడండి ఒకసారి. 4000 బై 615 ఇంకో 0 మీదకి వెళ్తుంది అనమాట. ఇంకో 0 మీదకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆప్షన్స్ తాలూకా హెల్ప్ తీసుకోండి. 615 ఇంటూ 6 టైమ్స్ చేయండి. ఇప్పుడు వస్తుంది 6 5 30, 6 1 6, నెక్స్ట్ 9 6 36 అనమాట. 3690 వచ్చింది. సో ఆన్సర్ 75 కావాలన్నమాట. సో ఆన్సర్ 75 కాదు, 72 కాదు. ఇదేనా అవ్వాలి, ఇదేనా అవ్వాలి. సో చూడండి అప్పుడు ఎంత వస్తుంది? 4000లో 3690 క్యాన్సిల్ చేసి ఎంత వచ్చింది? 10 కదా, 1 310 వచ్చింది. అంటే ఇంకో జీరో వస్తుంది కాబట్టి ఇంకో జీరో కింద వేసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది? 615 ఇంటూ 5 చేయండి. 5 5 5 1 5 6 1 5 6 30 అనమాట. అంటే 3075 వచ్చింది అనమాట ఆన్సర్. అంటే ఏంటి అవుతుంది? దగ్గర అప్రాక్సిమేట్లీ 65.04 వస్తుంది ఆన్సర్. ఎంత వస్తుంది? 65.04 వస్తుంది అనమాట. ఎందుకు? మనకి అప్రాక్సిమేట్లీ చేసుకున్నాం. సో అది మనకి ఎంత వస్తుంది? 65.04 వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు చేసుకుంటారు అనమాట. సో ఇది క్యాలిక్యులేషన్ కాబట్టి మీరు మొత్తం చేయకపోయినా ఎగ్జామ్స్లో కూడా ఇంతే అనమాట. మీరు దగ్గర వాల్యూస్ తీసుకొని మీ టైం కాల్కి సేవ్ చేసుకోవడం కోసం అలాగా ఎలిమినేట్ చేసుకుంటారు అనమాట. ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటారు. 83rd క్వశ్చన్ చూడండి. ఆశీష్ కవర్స్ 72 kilometers at 45 km/h. నెక్స్ట్ 28 kilometers 47 km/h. నెక్స్ట్ 4 km/h and 160 kilometers
ఎట్ 20 km/h బై కార్ అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారు, సేమ్ ముందు క్వశ్చన్ ప్రింట్ కాపీ క్వశ్చన్ అనమాట. ప్రింట్ కాపీ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి హోంవర్క్ చేస్తారు. ఈ క్వశ్చన్కి మీరు ఏం చేస్తే హోంవర్క్ చేస్తారు అనమాట. మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాను, 80 క్వశ్చన్ ఇచ్చాను, 83rd క్వశ్చన్ ఇచ్చాను అనమాట. సో సేమ్ క్వశ్చన్ ముందు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉంది కదా, సేమ్ అదే విధంగా మీరు మార్చుకుంటూ చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఈజీగా వస్తుంది, ఏం కాదు. సో చేయండి ఈ క్వశ్చన్ కూడా మీరు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్స్లో ఉన్నాయి, ఎక్స్లో నుంచి భయపడిపోవద్దండి. మనకి అది మన లైక్ మనం నేర్చుకున్నానికి మనం చేసేయాలన్నమాట. చూడండి, ఇఫ్ ఎ మ్యాన్ ట్రావెల్స్ ఎట్ 1/x km/h అండ్ రిటర్న్స్ ఎట్ 1/x² km/h, ఫైండ్ ఇస్ యావరేజ్ స్పీడ్. చూడండి ఏంటంట, వెళ్ళాడు 1/x km/h వెళ్ళాడంట. కానీ వచ్చాడు ఏం చేశాడంట, 1/x² km/h వెళ్ళాడు అనమాట. సో యావరేజ్ స్పీడ్ అడిగాడు. ఏంటి అడిగాడు, మనకి యావరేజ్ స్పీడ్ అడిగాడు. సో దీనికి 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్ వాల్యూ అనుకోండి, ఎక్స్ వాల్యూ అజ్యూమ్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా ఫార్ములా వేసుకోండి. ఫార్ములా మీకు ఏం చెప్పు, డిస్టెన్స్ ఎప్పుడైనా కాన్స్టెంట్గా ఉంటే, డిస్టెన్స్ ఎప్పుడైనా కాన్స్టెంట్గా మీకు ఏం చెప్పాను, 2 సార్లు వస్తే 2xy/x+y చెప్పాను లేదా, చూడండి చెప్పాను లేదా, ఫస్ట్ క్లాస్ అదే చెప్పాను మీకు. ఏదది చూడండి, యావరేజ్ స్పీడ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కూడా 2xy/x+y అని చెప్పాను, x+y అని చెప్పాను లేదా. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అదే, ఏదది ఇక్కడ కూడా సేమ్ అలాగే చేసుకుంటారు. 2xy కదా, సో చూడండి 2 ఇంటూ ఎంత 1/x, నెక్స్ట్ మళ్ళీ ఎంత 1/x² అనమాట. అప్పుడు బై 8 అవుతుంది, 1/x + 1/x² అయింది. సో మీరేం చేస్తారు, ఇక్కడ 2/x² వచ్చింది ఇక్కడ కదా, 1/x కామన్ తీసుకోండి. ఇక్కడ 1/x కామన్ తీసుకొని వస్తే 1/x + 1 వస్తుంది అనమాట. అప్పుడు చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువైపోయింది కదా, కొంచెం చిన్న చేద్దాం. అప్పుడు చూడండి ఏమవుతుందో, సారీ ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనం కొంచెం తప్పు చేసాము. ఇక్కడ x² ఉంది, x² ఉంది, అప్పుడు 2/x³ వస్తుంది అనమాట. 2/x³ వస్తుంది. సో 1/x ఉంది కదా, ఇక్కడ 1/x సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏడు అవుతుంది, ఇక్కడ x వస్తుంది, నెక్స్ట్ 1+x వస్తుంది, 1+x వస్తుంది. అప్పుడు వస్తుంది 1+x/x² డివైడెడ్ బై 2/x³ వచ్చింది కదా. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు వస్తుంది 2/x × 1/x వస్తుంది అనమాట. 2 × x × 1/x ఇదే అనమాట. చూడండి 2/x కామన్ తీసుకుంటే x+1 వచ్చింది కదా. సో ఇదే అనమాట ఆన్సర్, ఇది ఒకటి ఇది అవుతుంది అనమాట, బి అనమాట ఆన్సర్. ఇలా కాకుండా మీరు x వాల్యూ అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా వస్తుంది అనమాట, ఇంకా మీకు ఈజీగా చేయగలరు అనమాట మీరు. అర్థమైందా లేదా, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 87th క్వశ్చన్. A person drives 100 miles at 55 km/h and 120 miles at 60 m/h. If next 60 miles in 1 hour, find the average speed. చూడండి 110 miles అంట, 55 m/h అంట. నెక్స్ట్ 120 miles అంట, 60 m/h అంట. నెక్స్ట్ 60 miles in 1 hour అంటే 60 mph అనమాట. 60 mph అయింది, సారీ 60 miles అంట 1 hourలో చేసిరంట. అప్పుడు ఏంటి వస్తుంది మనకి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. 60 miles/1 hour అంటే ఏంటంటే 60 మైల్, ఇది కూడా 60 mph అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు, యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ తలకు ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ ఎన్ని మైల్స్ ఉన్నాయి చూడండి, 110, 120, 60 అంటే అంత 0 అంత 290 అనమాట. 290 miles వచ్చింది బై టైం ఫైండ్ అవుట్ చేయాలి కదా. చూడండి టైం ఫైండ్ అవుట్ చేసినంత వస్తుంది, 51 1 51 2 అనమాట. సో 2 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 61 62 ఇక్కడ కూడా 2 వచ్చింది. ఇక్కడ 61 61 1 వచ్చింది అనమాట. అప్పుడు ఎంత వచ్చింది, 290/5 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది, 5 5 25 4 5 8 40 అనమాట. 58 అనమాట ఆన్సర్ 58 అనమాట. ఇంతే, ఇంకేం లేదు, చాలా సింపుల్గా ఉంటే మీరు జస్ట్ చేయాల్సింది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, యావరేజ్ స్పీడ్ కోసం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. సో ఈ రకంగా క్వశ్చన్స్ వేరేలా కొడుతుంది, బట్ మీరు చేయాల్సింది అదే అనమాట. అర్థమైంది లేదా, చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చూసే లేదా, ముందు ఒక క్వశ్చన్ చెప్పలేదు మీకు, 1/3 డిస్టెన్స్, 1/4 డిస్టెన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కొంచెం మైండ్ ఉపయోగించుకొని చేయాలన్నమాట. మీకు చెప్పాను కదా, ఆ ఫార్ములా చేస్తాను అది కూడా. ఇంకెన్నో ఉన్నాయి చూడండి ఒకసారి, 88, ఇక్కడ 89, నెక్స్ట్ ఇక్కడ 90,
91, 92, 93. నెట్ దిగుతాను అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 క్వశ్చన్లు ఉన్నాయి. 6 క్వశ్చన్లోనే నేను ఒక 4 చేస్తాను, మీకు ఒక రెండు హోంవర్క్ ఇస్తాను అనమాట. చూడండి, ఏ బస్ కవర్స్ 1/3 డిస్టెన్స్ అట్ 40 km/h అనమాట. 40 km/h ఇక్కడ వేద్దామండి బొమ్మ. చూడండి, 1/3 డిస్టెన్స్ 40 km/h వెళ్తుందంట. నెక్స్ట్ 1/3 డిస్టెన్స్ 50 km/h వెళ్తుంది అనమాట. నెక్స్ట్ 1/3 కిలోమీటర్ 1/3 నెక్స్ట్ 1/3 60 km/h వెళ్తుందంట. 60 km/h వెళ్తుందంట కదా. సో మీకు ఏం చెప్పాను నేను? మొత్తం మనం ఏదో ఒక కామన్ వాల్యూ తీసుకోండి, అన్నితో క్యాన్సిల్ అయినట్టుగా. సో నేను చేస్తాను, లైక్ టోటల్ డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ 9 km అనుకుంటున్నాను. 9 km అనుకుంటాను. సో ఇంటూ 9 చేశాను కదా. నెక్స్ట్ ఇంకేం చేస్తాను నేను? కింద టైం అనేది క్యాన్సిల్ అయిపోవాలి. కాబట్టి 40కి 50కి 60 ఎల్సిఎం తీసుకోండి. 40కి 50కి 60 ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 40, 50, 60 ఎల్సిఎం తీసుకుంటే అనేది 10 ఉంది కదా, 10 అని కామన్ తీసుకోండి. అనేది 10 కామన్ తీసుకోండి. ఇప్పుడు 4కి 5కి 6కి ఇప్పుడు ఎంత వస్తుంది ఎల్సిఎం? చూడండి, 4కి 5కి 6కి 2 2 5 2 3 2 4 5 20 23 60 అనమాట. ఇంటూ 60 అనమాట. ఇంటూ 60 అంతేనే కదా? చూడండి ఒకసారి, అంతే. సో ఎంత వచ్చింది? 600 అనమాట. ఎల్సిఎం ఎంత వచ్చింది? 600. ఇప్పుడు చూడండి, మనకి 8 అడిగాడు, యావరేజ్ స్పీడ్ అయ్యాడు. యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత వచ్చింది? 3 × 10 × 60. చూడండి, ప్లస్ 3 × 10 × 60 ప్లస్ 3 × 10 × 60 అంతే కదా, బై టోటల్ టైం అనేవాడు. సో 3 × 10 × 60 3 × 10 × 60 బై 40 ప్లస్ ఎంత నీట్గా రాసిన చూడండి. ప్రతి ఒక్క స్టెప్ రాసాను కాబట్టి ఫాస్ట్గా కూడా చేయొచ్చు, బట్ నేను అలా చేయడం లేదు. ఇక్కడ చూడండి, 3 × 10 × 60 బై 50. నెక్స్ట్ 3 × 10 × 60 బై ఎంత? 60 అనమాట. చూడండి, ఇప్పుడు ఎంత వస్తుంది? మొత్తం 3 టైమ్స్ ఉంది కదా, 3 టైమ్స్ వేసుకొని మొత్తం ఎంత? 3 × 10 × 60 0063 అనమాట. అంటే 1800 అనమాట. బై ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఫట్ఫట్గా ఎగరేయండి ఒకసారి. 0 0 2 2 2 5 2 1 2 3 అప్పుడు ఎంత వచ్చింది? 5 15 53 45 వచ్చింది. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ అయితే 5 వస్తుంది. 5 1 5 12 12 36 ప్లస్ 60 క్యాన్సిల్ అయితే 30 వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 3 × 1800 డివైడెడ్ బై. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు 3 కామన్ తీయొచ్చు. ఇక్కడ 3 కామన్ తీసుకున్నాను కాబట్టి వస్తుంది 3 15 3 12 3 10 కదా. అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత వచ్చింది మనకి? డైరెక్ట్గా ఎంత వచ్చింది? 1800 డివైడెడ్ బై ఎంత? 15 12 10 అంటే ఎంత? 737 అనమాట. అంతేనా? సో 37 వచ్చింది అనమాట. సో 37 వచ్చింది. సో ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 12 అవుతుంది కదా. సో 3 5 15 కదా. సో ఇది తీసుకుందాం. చూడండి, దగ్గరగా 51 తీసుకుందాం. ఒకసారి 51 తీసుకుందాం. 37 × 5 చేయండి. 5 7 5 3 15 16 17 18 అంటే 185 వస్తుంది కదా. 18 కంటే పెద్ద అయిపోతుంది. సో ఆన్సర్ అవుద్ది. ఇది కాదు అనమాట. సో ఆన్సర్ ఇదే అయ్యండి, ఇదేనే అయ్యండి. అప్పుడు ఎంత అవుతుంది? 37 × 4 చేయండి. 37 × 4 చేయండి. 4 7 28 4 3 12 13 14 148 వచ్చింది. అప్పుడు 180/140 చేస్తే ఎంత వస్తుంది? 7 4 320 వచ్చింది అనమాట. సో చూడండి, అప్పుడు 37 × 8 చేయండి. 8 7 56 8 3 24 24 29 అంటే దగ్గరగా 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. ఆన్సర్ అవుతుంది 48.65 అవుద్ది. సో నేను అప్రాక్సిమేట్లీ చేసి చెప్పాను అనమాట. నేను 48.65 అవుతుందని చెప్పేశాను. సో మన చేతి కట్టర్ ఒకసారి ప్రూవ్ చేస్తాను చూడండి. మరి ప్రూవ్ చేయను. చూడండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను చూడండి. 1800 డివైడెడ్ బై 37
చూడండి ఇక్కడ 48.64 వచ్చింది, దగ్గర దగ్గర 48.65 అనమాట. సో ఆ విధంగా నేను డైరెక్ట్గా వేసాను అనమాట. సో ఇలాగే మీరు ఇలాంటికి వచ్చేటప్పుడు 1/3 1/5 ఇలాగ ఇచ్చినప్పుడు మీరు కింద స్పీడ్ క్యాల్సియం తీసుకొని మీద క్యాల్సియం తీసుకొని చేస్తారన్నమాట. అప్పుడు ఈజీగా వస్తుంది మీకు ఆన్సర్. సరేనా? 89th క్వశ్చన్ ఇప్పుడు మనం చేద్దాం. చూడండి 89th క్వశ్చన్. ఫస్ట్ చూడండి, మోహన్ కవర్స్ 30% ఆఫ్ ది డిస్టెన్స్ అట్ 90 km/h, 45% at 135 km/h అండ్ రిమైనింగ్ at 75 km/h. చూడండి రఫ్గా వేసుకుందాం. ఇక్కడ రఫ్గా వేసుకుందాం. చూడండి ఫస్ట్ 30% అంట, 30% అంత 90 km/h తెలియడంట. సెకండ్ 45% అంట, 45% 135 km/h తెలియడంట. నెక్స్ట్ మిగిలింది ఎంత? మిగిలినంత 30% 45, మిగిలిన ఎంత పర్సెంట్ ఉంటుంది? 25% ఉంటుంది. అంతే కదా. మొత్తం 100% అనుకుంటాం అనుకోండి, అప్పుడు 30 అయిపోయింది, 45 అయిపోయింది, 25 అయిపోయింది అనమాట. 25% అనేది ఇంకెంత? 75 km/h తెలియదు అనమాట. సో యావరేజ్గా ఎంత అడుగుతారు అనమాట. యావరేజ్గా వెళ్తే మీకు ఏం చెప్పాను? ఓకే, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కింద క్యాల్సియం తీసుకున్నాను. చూడండి 90కి 135కి 75 క్యాల్సియం తీసుకోండి, ఎంత వస్తుంది? 135 సైడ్ పెట్టుకోండి. అప్పుడు 90/135 ఇంటూ 75/135. 15 9 15 5 15 6 15 15 6 15 15 9 అంటే దగ్గర దగ్గరగా ఇట్లా వస్తుంది కాబట్టి 6 30 6 8 1350 వస్తుంది అనమాట. ఎల్సిఎం ఎంత వస్తుంది? 1350 వచ్చింది అనమాట. సో మొత్తం మీద ఎల్సిఎం ఎంత వచ్చింది? మొత్తం మీద ఎల్సిఎం 1350 వచ్చింది. సో ఈ ఎల్సిఎం ఏమనుకున్నాం? లెట్ టోటల్ డిస్టెన్స్ అనుకుందాం. దేనికనుకోండి లెట్ టోటల్ డిస్టెన్స్ అనమాట. లెట్ టోటల్ డిస్టెన్స్ ఎంత? 1350 అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ మనకి యావరేజ్ స్పీడ్ కావాలంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనం? 1350 అనుకున్నాం. సో టోటల్ టైం కావాలి. సో టోటల్ టైం కావాలి కదా. ఇప్పుడు చూడండి టైం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 30% అంటే 30% 1350 90 km/hతో అప్పుడు ఎంత అవుతుంది? 0 0 0 0. అప్పుడు 15 6 15 9 3 1 3 2 కాబట్టి 4.5 అయింది అనమాట. ఇది అంతది 4.5 అవర్స్. ఈ 4.5 అవర్స్లో కంప్లీట్ చేసిన అనమాట 30%. చూడండి సేమ్ అదేవిధంగా 45% అప్పుడు 45% ఆఫ్ టోటల్ డిస్టెన్స్ 1350, స్పీడ్ ఎంత? 135 అనమాట. సో చూడండి 135 135 10 క్యాన్సిల్ అంటే అది మళ్ళీ 4.5 వచ్చింది అనమాట. మళ్ళీ 4.5 వచ్చింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ డిస్టెన్స్ అనమాట లాస్ట్ 25% ఇంటూ 1350 బై ఎంత? 75 అనమాట. చూడండి అప్పుడు 10 క్యాన్సిల్ 15 5 15 9 5 1 5 5 5 9 45 పెట్టంటే మళ్ళీ 4.5 వచ్చింది అనమాట. మళ్ళీ 4.5 వచ్చింది. సో అప్పుడు టోటల్గా ఎంత వచ్చినట్టుగా? చూడండి అప్పుడు ఇక్కడ కూడా 4.5 వచ్చింది అనమాట. 4.5 వచ్చింది. టోటల్ ఎంత వచ్చి 1350. నెక్స్ట్ 4.5 ఇంటూ 3 అనమాట. 3 5 15 3 4 13.5 వచ్చింది. సో ఈ పాయింట్ డెసిమల్ మీదకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు ఎటు వచ్చి 135 135 100. సో ఎంత వచ్చింది? 100 వచ్చింది అనమాట. చూసారా? సేమ్ ఇలాంటి యావరేజ్ స్పీడ్లో ఇవే కొంచెం కష్టమైన క్వశ్చన్స్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మీద ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేసుకుంటారు? టోటల్ డిస్టెన్స్ ఎల్సిఎం తీసుకుంటే మీరు ఒక వాల్యూ వస్తుంది అనమాట. ఆ వాల్యూ వేసుకుంటారు, వాల్యూ తగ్గట్టు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. అలా కాకుండా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాగ నేను చెప్పాను చూసావా లైక్ 1/3 అనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సరేనా లేదా? సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ కవర్స్ 20 km in first 15 minutes. ఏ కవర్స్ ఫస్ట్ 20 km in 15 minutes అంట. నెక్స్ట్ 25 km in next 15 minutes and 15 km in third 15 minutes. Find the average speed అనమాట కదా. యావరేజ్ స్పీడ్ కావాలంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత చూడండి ఒకసారి ఇక్కడ 20 25 15 20 25 15 అక్కడ ఎంత వచ్చింది? అప్పుడు ఎంత 10 4 5 6 60 వచ్చింది అనమాట. 60 వచ్చింది కదా. బై ఇక్కడ చూసారా ఇక్కడ మీరు గమనించట్లేదు, ఇక్కడ మనకి కిలోమీటర్లు ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ప్రతిదీ ఇక్కడ కిలోమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు. సో మీకు ఏం చెప్పాను? ఎప్పుడైనా హవర్స్లో చేంజ్ చేసుకోమని చెప్పాను. హవర్స్లో చేంజ్ ఎలా చేసుకుంటారు? 15/60 వేసుకుంటారు. 15/60 వేసుకుంటారు. 15 1 15 15 4 15 1 15 4 15 1 15 4 కదా. సో 1/4 వచ్చింది అనమాట కదా. సో అప్డేట్ అవుతుంది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 20 20 40 60 అనమాట. టోటల్ 60 అంతేనే కదా. చూడండి అంతేనా? 50
40 50 60 సరిపోయింది. ఇప్పుడు చూడండి 1/4 + 1/4 + 1/4 అప్పుడు ఎంత వస్తుంది 4 3 అనమాట. సో 3 మీదకి వెళ్ళిపోతుంది, ఈ 4 మీదకి వెళ్ళిపోతుంది, ఈ 4 అనేది మీదకి వెళ్ళిపోతుంది, ఈ 4 మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 60 × 4/3 అనమాట. అప్పుడు 3 1 3 20 అప్పుడు ఎంత అయింది, అప్పుడు 80 అయింది అనమాట. అప్పుడు ఎంత 80 అనమాట. అంతే, ఇంకేం లేదు. చెప్పే కదా కొన్ని సమ్స్ అలాగే ఉంటాయి అనమాట. చూడండి 94th క్వశ్చన్ అనమాట ఇది. 94th క్వశ్చన్ సేమ్ అదే విధంగా ఉంటుంది, ఇంకేం లేదన్నమాట. చూడండి ఏ మ్యాన్ కవర్స్ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ at 35 km/h. చూడండి హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే ఎంత 50%, అంతేనే కదా, ఎంత 35 km/h తెలియడంట. నెక్స్ట్ 40%, నెక్స్ట్ 40% 8 km/h తెలియడంట. ఇంకెంత మిగిలిపోయింది 50% అయిపోయింది, 40% అయిపోయింది, ఇంకెంత ఉంది 10% ఉంది. సో 10% ఎంత తెలియడంట 18 km/h తెలియడంట. 80 km/h. ముందు చెప్పలేదు మీకు, ఎప్పుడైనా వీళ్ళకి ఇచ్చాడు మీరు ఏం చేస్తారు, కింద స్పీడ్కి యావరేజ్ స్పీడ్కి వేసుకుంటారు, దాన్ని టోటల్ డిస్టెన్స్ అనుకుంటారు అనమాట. సో 35కి 8కి 18కి 35కి 8కి 18కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఈ క్వశ్చన్ మీరు చేస్తారా, ఈ క్వశ్చన్ మీరు చేయండి సేమ్ ఈ క్వశ్చన్ లాగానే, ఎంత 84th క్వశ్చన్ లాగానే. సో ఇది కూడా హోంవర్క్ చేయండి, ఇది కూడా నేను చేస్తే హోంవర్క్ చేయండి, ఇది కూడా హోంవర్క్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. కొంచెం మంచి సమ్మని, మంచి లెవెల్ సమ్మని చేయండి, అర్థమైంది లేదా. సో చూడండి 95th క్వశ్చన్ ఇది. 95th క్వశ్చన్ చూడండి. 1/3 ఆఫ్ ఎ జర్నీ ఇస్ కవర్డ్ 10 km, అంటే 1/3 ఆఫ్ ఎ జర్నీ అంతా 10 km అంట. నెక్స్ట్ 1/4 ఆఫ్ ఎ జర్నీ at 15 km అంట, km/h అంట. అండ్ ది రెస్ట్ at 20 km/h, అండ్ రెస్ట్ at 20 km/h కదా. సో ఇప్పుడు చూడండి 3కి 4కి ఎల్సిఎం ఎంత, ఎందుకంటే మనం ముందు పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి మనం డైరెక్ట్గా పర్సెంటేజ్ చేసుకున్నాం, బట్ ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఇవ్వలేదు. సో మనం ఏం చేస్తాం, మనం నార్మల్గా చేసుకుంటాం అనమాట. అప్పుడు ఎంత దగ్గర 1/, టోటల్ ఫస్ట్ దానికి ఏమనుకుంటారు, ఫస్ట్ ఈ స్పీడ్ క్యాల్సియం కట్టండి, స్పీడ్ క్యాల్సియం. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి 10 15 20 2 5 15 2 10. నెక్స్ట్ 5 1 5 3 5 2 20 2 5 10 5 3 5 2 10 10 3 30 32 60 అనమాట. సో 60 వచ్చింది అనమాట. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకుంటారు మీరు, సో టోటల్ డిస్టెన్స్ 60 అనుకోండి. ఎంత అనుకుంటారు, యావరేజ్ స్పీడ్ కదా, యావరేజ్ స్పీడ్ కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత 60 అనుకున్నాం మనం, 60 అనుకున్నాం బై టోటల్ టైం ఎంత చేయండి చూడండి 1/3 ఆఫ్ 60/10 అనమాట. ఇప్పుడు చూడండి 2 hours అనమాట. ఇది అయితే 2 hours కవర్ చేసింది అనమాట. నెక్స్ట్ 2 hours కవర్ చేసింది. నెక్స్ట్ చూడండి 1/4 ఆఫ్ 60/15 అనమాట. చూడండి అప్పుడు ఎంత అయింది 15 1 15 4 4 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఎంత అయింది 1 hour వచ్చింది అనమాట, 1 hour వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇంకెంత మిగిలింది ఇక్కడ ఆల్రెడీ చూడండి 1/3 ఆఫ్ 60 అంటే ఇక్కడ 20 km కవర్ అయిపోయింది, ఇక్కడ 15 km కవర్ అయిపోయింది, అంతేనా కాదు. చూడండి 1/4 అంటే అప్పుడు 1/4 × 60 15 km కవర్ అయిపోయింది. ఇంకెంత మిగిలి ఉంటుంది, ఇంకెంత మిగిలి ఉంటుంది 60 - 35 అంటే ఎంత 25 km మిగిలి ఉంటుంది అనమాట. 25 km మిగిలి ఉంటుంది, అంతేనా కాదా. అప్పుడు ఏంటవుతుంది, అప్పుడు 25 km 20 స్పీడ్ తెలియంది. అప్పుడు ఏంటవుతుంది, అప్పుడు 5 4 5 5 అప్పుడు ఎంత అవుతుంది 4 1 4 4 2 డైరెక్ట్గా 4/5 వేసుకోండి, డైరెక్ట్గా వేసుకుంటారు డైరెక్ట్గా 5/4 25/20 కదా. అప్పుడు ఏంటి అవుతుంది, అప్పుడు 5 5 5 4 కదా, అంటే 5/4 వేసుకోండి, ఇక్కడ 5/4 వేసుకోండి. ఇప్పుడు చేయండి మొత్తం ఎల్సిఎం తీయండి, దీనికి మొత్తం 4 వస్తుంది. ఇక్కడ 4 2 8 4 1 4 5/60 వస్తుంది అనమాట. 68 అవుతుంది, మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 240 అవుతుంది అనమాట. బై ఎంత 12 + 5 17 240/17 240/17 సేమ్ వచ్చింది ఆన్సర్, ఇంకేం లేదు. ఈ విధంగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. 96th క్వశ్చన్ ఇది. 96th క్వశ్చన్ చూడండి, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మొత్తం మనకి టైప్ అయిపోయింది. నెక్స్ట్ టైప్లో మనం యావరేజ్ స్పీడ్ విత్ స్టాపేజ్ అనమాట. సారీ ఈరోజు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉండడం వల్ల సెషన్ కొద్దిగా పెద్ద అయిపోయింది, ఏమనుకోకండి. చూడండి లాస్ట్ క్వశ్చన్ మీరు చేస్తే నేను చేయాలా. చూడండి రేష్మ అంట ఫస్ట్ 45 km అంట,
ఫస్ట్ 45 కిలోమీటర్స్ 15 km/h వెళ్ళిందంట. నెక్స్ట్ 80 కిలోమీటర్స్ 40 km/h వెళ్ళిందంట. అండ్ 60 కిలోమీటర్స్ లాస్ట్ 6 కిలోమీటర్స్ ఆన్ 2 km/h అంట. ఫైండ్ యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ దానికి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్టెన్స్ అంతా 45, 80, 6 అంటే అంత 11, 12, 13, 131 అనమాట. అది వచ్చి 131 కిలోమీటర్స్ వచ్చింది కదా. ఇప్పుడు టైం ఫైండ్ అవుట్ చేయండి. డిస్టెన్స్ బై స్పీడ్ అప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ? 15 1 15 3 hours వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 2 hours వచ్చింది ఇక్కడ. ఎంత వచ్చింది ఇక్కడ? 2 1 2 3 సో 3 hours వచ్చింది ఇక్కడ. సో మొత్తం ఎంత వచ్చింది? 131/5 8 వచ్చింది అనమాట. సపరేట్ అవుతుంది అప్పుడు దగ్గర 8 131 కదా. 8 1 8 5 వస్తుంది. 8 6 48 3 వస్తుంది. 8 3 24 16.38 అనమాట ఆన్సర్. డైరెక్ట్గా అవుతుంది 16.38 అనమాట ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట యావరేజ్ స్పీడ్తో మొత్తం అన్ని రకాల క్వశ్చన్స్ నేను చెప్పేశాను. సో బాగా రివైజ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి టైప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం లావ్ అయిపోతారు. బాయ్.